మహారాష్ట్రలో ఇటీవల సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసు కీలక అనుమానితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. బాబా సిద్దికీ హత్య కేసు సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్నోయ్ నిందితుడిగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన కేసులో కూడా అన్మోల్ నిందితుడు. అయితే పంజాబ్ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్పై ఆరోపణలున్నాయి. ఇక ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఆయన పేరే చెప్పారు. ఆయన సూచనల మేరకే తాము సిద్దికీని హత్య చేశామని అన్నారు. వాళ్ళు హత్య జరిగే వరకు అన్మోల్ తమతో టచ్లో ఉన్నాడని చెప్పారు. దీంతో అన్మోల్ను భారత్కు రప్పించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో ముంబై పోలీసులు రీసెంట్గా పిటిషన్ను వేశారు. లారెన్స్ తరపున అన్మోల్ పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేస్తున్నాడని పిటిషన్లో వివరించారు అధికారులు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇందులో భాగంగానే అన్మోల్ కదలికలపై అమెరికా అధికారులు కూడా ఓ కన్నేసుంచారు. ఆయన జాడ తెలిసిన వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముంబై పోలీసులు కాలిఫోర్నియాలో ఆయన్ను అరెస్ట్ చేశారు.